గోవింద హరి గోవింద గోవింద సిరి గోవింద గోవింద హరి గోవింద గోవింద సిరి గోవింద గోవింద హరి గోవింద. మన ఇంట్లో దేవుడు ఉండగా గుడికొచ్చేందుకు దండం పెట్టుకోవడం చాలా మంచి ప్రశ్న. సమాధానం చెప్పండి సార్. ప్రశ్న మంచిదన్నాను, సమాధానం నాకు తెలుసన్నాను. సమాధానం గోవింద నారాయణ పద్మనాభ. ఇక్కడ ప్రైవేట్ భక్తి పాటలు పాడతారు. అంకుల్ బాగా పాడుతున్నాడు కదా. మహిమల్ల మర్రకు తెప్పపై తేలేటి గోవింద హరి గోవింద. ఆహా, బెస్ట్ వాయిస్. భక్తికి శక్తి కలిపి ముక్తి కోసం ఏకాగ్రతతో పాడుతున్నాడు. సర్వ జగత్తుని సమ్మోహనం చేసి సుస్వరనాథంతో ఆలపిస్తున్నాడు. ఘంటసాలను మళ్లీ గుర్తు చేసిన ఆ సంగీత కోవిదుణ్ణి చూసి కలిసి కొనియాడి అభినందించి బేరవాడి మన గైడ్గా నియమించాలి. ఏడేడు లోకాల నేలేటి కోనేటి గోవింద సిరి గోవింద గోవింద సిరి గోవింద. పాపకు నచ్చిన వాయిస్, నాకు బాగా నచ్చిన వాయిస్. ఇది బెస్ట్ చాయిస్. వెళ్ళి ఆ పెద్ద ఆయన సగౌరవంగా పిలుచుకురా. పాడిన ఆయన పెద్ద ఆయన అని గ్యారంటీ ఏంటి? ఆ గొంతు వింటుంటే ఆ పాడే వ్యక్తికి మినిమం 60-70 ఇయర్స్ ఉంటుంది. వెళ్ళి పిలుచుకురా. వైకుంఠమే వదిలి వచ్చావు వరహాల గోవింద హరి గోవింద. పుట్టలోన దాగి పాలు దాగిన బుడమి గోవింద సిరి గోవింద గోవింద హరి గోవింద. సార్ సార్, మనకి గుడొద్దు, వేరే గుడి చూసుకుందాం. వేరే గుడి ఎందుకు? ఈ వాయిస్ బాగుంది కదా. కరెక్ట్. దిస్ వాయిస్ ఇస్ ది బెస్ట్ వాయిస్. ఈస్ గుడ్ గై. అటువంటి గొంతు మనకు ఏ గుడిలోనూ వినిపించదు. యూ డోంట్ వరీ, ఇట్స్ మై ప్రామిస్. ఐ విల్ గో అండ్ బ్రింగ్ హిమ్. థ్యాంక్ యూ అంకుల్. నింగి నేల సిరుల నిత్య కళ్యాణాల గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద. ఆనంద నిలయాన ఆనందమల్దించు గోవింద సిరి గోవింద గోవింద సిరి గోవింద గోవింద గోవింద. శ్రవ్య, వీడు చెప్పిందే కరెక్ట్. ఆ కంఠం అతను నాకు నచ్చలేదు. వేరే గుడిలో చూసుకున్నాం పద. అంకుల్ మీరు ప్రామిస్ చేశారు. వి నీడ్ ఎ గైడ్ ఇమిడియట్లీ. నేను వెళ్ళి అడుగుతాను. నేను చేశాను కదా సైగలు. వెంకటేశ శ్రీ వెంకటేశ నీ వంటి దైవం లేదు గోవింద సిరి గోవింద. బ్రహ్మాండమంతట వెంకటాద్రి వెలుగు గోవింద హరి గోవింద గోవింద సిరి గోవింద గోవింద హరి గోవింద. ఏమంటున్నాడు రా వాడు? తిరిగిందా దిమ్మ తిరిగిందా, తీరిందా దోల తీరిందా అంటున్నాడు. చెప్పేస్తా, నిన్ను చెప్పేస్తా, నొక్కేస్తా, పీక నొక్కేస్తా. అడుగు వచ్చాడు సార్. అంకుల్ మేమిద్దరం కోఇన్సిడెంటల్ గా కలిసాం. ఇప్పుడు నా డాక్యుమెంటరీకి ఇతనే గైడ్ అని నేను ఫిక్స్ అయిపోయాను. అది కాదు శ్రవ్య. అంకుల్ మీకు వాయిస్ నచ్చింది, ఫార్మాలిటీస్ మాట్లాడండి. ఐదో పదో పారేస్తాను, గైడ్గా ఉండు. అయితే ఆలోచించుకుని రేపు చెప్తాను. బై. ఇదిగో ఈ పొగరే మీ జనరేషన్ ని పాడు చేస్తుంది. సరే, ఒక 5 ఇచ్చుకోండి. 6,000 ఇస్తాను, తీసుకో. నేను అడిగింది 5 లక్షలు. వాట్? 5 లక్షల? 5 లక్షలకు ఒక పిల్లను చూసి ఆ పిల్లకు పెళ్లి చేసి వాడిద్దరి చేత బిడ్డను కనిపించి ఆ బిడ్డకు సంగీతం నేర్పించి ఆ బిడ్డని ట్యూషన్ గైడ్ గా పెట్టుకోవచ్చు. యు నో. ఆహా, వాట్ అన్ ఐడియా సర్జీ. మీరు అదే పని మీద ఉండండి, నేను బయలుదేరుతున్నాను. గదగదగదగదగో నాయనా దా. మీ జనరేషన్ తో ఇదే ప్రాబ్లం అండి. కొంచెం చనువిస్తే చాలు నెత్తినెక్కి భరతనాట్యం ఆడేస్తారు. నేను మీకు కావాలా వద్దా క్లారిటీకి రండి. ఓకే ఓకే, నువ్వు నాకు కావాలి, బట్ ఆన్ వన్ కండిషన్. ఏంటో? ఆ అమ్మాయికి నువ్వు కేవలం మ్యూజిక్ గైడ్ గానే ఉండాలి. ఆ అమ్మాయి లెఫ్ట్ చూస్తే నువ్వు రైట్ చూడాలి. ఆ అమ్మాయి ఈస్ట్ చూస్తే నువ్వు వెస్ట్ చూడాలి. ఆ అమ్మాయి సౌత్ చూస్తే నువ్వు నార్త్ చూడాలి. ఆ అమ్మాయి కళ్ళు మూసుకుంటే నువ్వు నోరు మూసుకోవాలి. ఓహో, మీరు అలా వచ్చారా? ఇట్స్ ఓకే, మీ కండిషన్స్ అని నో ప్రాబ్లం. కాకపోతే నా టింగ్ టింగ్ విషయం. నీ టింగ్ టింగ్ విషయం కట్టకట్టి నీ ఇంటికి వస్తుంది. ఓ, అప్పటి వరకు మీ గోల్డ్ చైన్ ఉంగరం ఇస్తే అధిక ప్రసంగి. ఇట్స్ ఓకే, ఐ విల్ సీ యు ఇన్ ఆపోజిట్ హౌస్. బై బై. థ్యాంక్ యూ బాలు. థ్యాంక్స్ నాకొద్దు, మనం కలిపిన దేవుడికి చెప్పు థ్యాంక్స్. త్వరలోనే ఇంటికి వస్తాను. సూపర్ అవకాశం దొరుకుతుంది. త్వరలోనే సింగర్ కూడా అయిపోతాను. సరే మా మ్యాటర్ ఏంటంటే
చిన్నప్పుడు నన్ను నిద్రపుచ్చడానికి ఒక పాట పాడేదాన్ని చూడు, ఏదో ఒకసారి పాడు. ఇప్పుడు ఎందుకురా? ఒకసారి గుర్తు చేయమ్మా.